ఈ దేవాలయము 3 అంతస్తులతో 4 ప్రాకారాలతో దర్శనమిస్తుంటుంది. స్వామివారు పశ్చిమాముఖంగా వెలిసి ఉన్నాడు. పశ్చిమానికి రాజగోపురము, ఉత్తరానికి మహాద్వారము, తూర్పుకి దక్షిణానికి ద్వారాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ క్షేత్రం నందు స్వామిని చిత్రగిరీశుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సుమారు ఒక 800 సంవత్సరాల ప్రాశస్త్యమైనటువంటి దేవాలయము. శివాజీ మహారాజు గారు 400 సంవత్సరాల పూర్వము శ్రీశైలానికి వెళ్ళేటువంటి సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శన చేశాడని చెప్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఛత్రపతి శివాజీ ద్వారా అర్చింపబడ్డటువంటి స్వామి గనక చిత్రగిరీశుడని, భక్తుడు స్వామి యందు విశ్వాసాన్ని కలిగి ఉండి స్వామిని ఎవరైతే కొలుస్తూ ఉంటారో స్వామి అటువంటి వారందరినీ కూడా చిత్రమాదిరే స్వామి కాపాడుతాడని చెప్పి ఈ క్షేత్రాన్ని చిత్రగిరి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్న టెంపుల్ వచ్చేసి జన్నయ్యగుట్ట ఛత్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న అద్భుతమైన క్షేత్రం ఇది. వచ్చేసి మనకు స్వయంభూగా వెలిసింది అనమాట ఇక్కడ స్వామివారు. అండ్ ఇది దాదాపు ఇక్కడ 1500 years ఓల్డ్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. ఇది వచ్చేసి మన శ్రీశైలం హైవే తుగ్గూడ దగ్గరలో ఉంటుంది. జన్నయ్యగుట్ట ఛత్రగిరి నరసింహస్వామి టెంపుల్ హైదరాబాద్ CBS నుంచి 28 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. రావిరాల విలేజ్ దగ్గర ఉంటుంది. మనం ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ORR నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 తుగ్గూడ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్యాబ్ సిటీ వస్తుంది అనమాట. ఫ్యాబ్ సిటీ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ వెళ్తే ఈ జన్నయ్యగుట్ట ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. గూగుల్ మ్యాప్స్లో అయితే మీరు ఈజీగా ఈ ప్లేస్కి అయితే రీచ్ అవ్వచ్చు. చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్ ఇది. ఈ యొక్క టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ రోడ్ వైండింగ్ కూడా వర్క్ నడుస్తుంది. నమస్కారం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నా వెనుక ఒక కోట రూపంలో ఉంది కదా, కోట పైన ఆలయం. ఇది వచ్చేసి జన్నయ్య ఛత్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది దాదాపు 1500 ఏళ్ళ పురాతనమైన ఆలయం. ఇది చాళుక్యుల కాలంలో నిర్మించారని చెప్పి అంటున్నారు. అండ్ చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఒక కోటలో ఉన్నట్టు ఉంటుంది. ఇవన్నీ కోట గోడలు కూడా మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇది వచ్చేసి మొత్తం నేచర్లో ఉంటుంది అనమాట, ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. మనకు ఈ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. మీరు ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ లేదంటే ఏదన్నా మనం అవుటింగ్ అనుకున్నప్పుడు కానీ ఈ టెంపుల్కి అయితే వచ్చి దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ మరియు ప్రాముఖ్యత ఏందో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూశారు కదా టెంపుల్ ఎంత యూనిక్గా ఉంది. అన్ని టెంపుల్స్ లాగా కాకుండా ఇది ఏంటంటే చుట్టుముట్టు మనకు కోట గోడ ప్రహారీ ఉంటుంది అనమాట. పైన కొండపైన దేవుడు. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకు ఈ టెంపుల్ ఆపోజిట్లో మనకు ఆవరణలో మనకు గోశాల కూడా ఉంది. ఇది మనము ఆలయంలోకి చేరుకోవడానికి ప్రధాన మార్గం అన్నమాట. చూస్తున్నారు కదా కోటగూడ లాగా అసలు ఈ యొక్క ఎంత అద్భుతంగా ఉందో. కోటగూడలు ఆ ఒక పెద్ద మనము ఆ ద్వారం నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది లోపలికి. చూస్తున్నారు కదా ఇవన్నీ డోర్స్ కూడా అసలు ఒక చాలా ఓల్డ్ అనమాట ఇవి. అండ్ మనం ఒక రాజుల కాలం గుర్తుకొస్తుంది. ఒక కోటలోకి వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది అనమాట ఈ టెంపుల్లోకి వెళ్తుంటే. చుట్టుముట్టు మొత్తం కూడా కోటగూడలు ఉంటాయి. ఇట్లా మనకు స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక కొండ కింద గుహలో స్వామివారు వెలిసినారనమాట. ఛత్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఇది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు స్వామివారి యొక్క ఫోటో కూడా చూడొచ్చు. శ్రీ ఛత్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పేసి స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం ఇది. మనం వచ్చిన ఎంట్రీ వచ్చేసి కోట ఎంట్రన్స్ లాగా ఉంది కదా. అండ్ ఇంకొక ద్వారం కూడా ఉంది. సో అక్కడ గోపురం అయితే నిర్మిస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ అయితే ప్రకృతి అందాల నడుమ కొండపైన వెలిసిన ఈ పుణ్యక్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అయితే అందిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ టెంపుల్కి అయితే చేరుకోగానే. గుడికి ఎదురుగా మనం ఇక్కడ ధ్వజస్తంభం కూడా చూడొచ్చు. అండ్ గుడికి ఆపోజిట్లో ఉన్న 2 sides కూడా ఇక్కడ తులసి మొక్కలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు అయితే. అండ్ ఇక్కడ మనం ఎంట్రన్స్లో ఇక్కడ హనుమంతుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. అన్ని హనుమంతుని టెంపుల్లో లాగా కాకుండా ఇక్కడ కొంచెం యూనిక్గానే అయితే అనిపించింది. అంటే ప్రతి ఒక్క టెంపుల్లో హనుమంతుల వారికి అయితే మనము ఈ యొక్క సింధూరం చూస్తాం కదా, ఇక్కడ చందనం లాగా ఉంది, చందనం కుంకుమ. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క పెద్ద ఒక మండపం లాగా ఉంది. ఇక్కడ యజ్ఞ హోమాలు ఏమైనా ఉంటే నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ మనం ధ్వజస్తంభం దగ్గర భగవంతుని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ వినాయకుని టెంపుల్ కూడా ఉంది. ముందుకు వస్తే
వినాయకుడిని విగ్రహం కూడా ఒక మండపంలో ఏర్పాటు చేసినారు. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వినాయకుడిని కూడా కంప్లీట్గా ఒక రాతితో శిల్పంలాగా చెక్కబడి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఛత్రగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయం. దాదాపు 1500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యొక్క టెంపుల్ ఇది వచ్చేసి స్వామివారు గుహ లోపల స్వయంభుగా వెలిశారు. 1500 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి రాష్ట్రకూటులు లేదా కళ్యాణి చాళుక్య కాలం నాటిది అని చెప్పి అయితే చెప్తున్నారు, నిర్మించారని చెప్తున్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు పడమర వైపు ముఖం చేసి ఉంటారు మరియు లక్ష్మీదేవితో పాటు అభయ వరద ముద్రలతో కొలువై ఉన్నాడు స్వామివారు. పవిత్రమైన స్వాతి నక్షత్రం రోజున ప్రతి నెల సుదర్శన హోమం మరియు స్వామివారి వివాహ వేడుకలు ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరో విషయం ఏమిటంటే ఇక్కడ భక్తి నమ్మకంతో స్వామివారిని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇక్కడ నిత్యం అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కొండపైన లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడితో పాటు ఇక్కడ మనం కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ అతి పురాతనమైన శివాలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ శివలింగం కూడా ఎంత పాతగా కనిపిస్తుంది, ఎంత పురాతనమైనదిగా మనం ఇక్కడ చూడవచ్చు. శివయ్యను దర్శించుకొని మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క కోట మొత్తం కూడా మనము చూడొచ్చు. మొత్తం కూడా అంతా సర్కిల్ షేప్లో ఉంటుంది, రౌండ్గా ఉంటుంది అనమాట కోట. అండ్ ఇక్కడ మనం ఒక మండపం కూడా చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక తులసి చెట్టు కూడా ఉంది. అండ్ ఇక్కడ కొండ కూడా చూడొచ్చు. కొండపైన ఇక్కడ మనము స్వామివారి ఒక గోపురం కూడా చూడొచ్చు, ఆలయ గోపురం చూడొచ్చు మనము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు కొండ పైన ఉంటుంది. దాదాపు 3 అంతస్తుల హైట్లో ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. చాలా పాత టెంపుల్ ఇది. మన హైదరాబాద్కి చుట్టుముట్టు ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, మనం అసలు చూడలేము. బట్ ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా యూనిక్. అండ్ ఇక్కడ మనము ఎయిర్ప్లేన్ కూడా చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ దగ్గర కాబట్టి ఈ యొక్క ఫ్లైట్స్ మనకు ల్యాండ్ అవుతున్నాయి. ఈవెన్ టేక్ ఆఫ్ కూడా మనము క్లియర్గా విజిబుల్గా చూడొచ్చు. ఈ టెంపుల్ ప్రిమిసెస్లో మనకు మొత్తం పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. రావిరాల విలేజ్కి దగ్గర ఉండడం, అది కొండపైన ఉండడం వలన మనం వండర్లా అయితే క్లియర్గా ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ స్కై వీల్ చూడొచ్చు, అలాగే మనం రోలర్ కోస్టర్, రీకాయిల్ కూడా, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి కొండపై నుంచి. ఈ దేవాలయము 3 అంతస్తులతో 4 ప్రాకారాలతో దర్శనమిస్తుంటుంది. స్వామివారు పశ్చిమాముఖంగా వెలిసి ఉన్నాడు. పశ్చిమానికి రాజగోపురము, ఉత్తరానికి మహాద్వారము, తూర్పుకి దక్షిణానికి ద్వారాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ క్షేత్రం నందు స్వామిని ఛత్రగిరీశ్వరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సుమారు ఒక 800 సంవత్సరాల ప్రాశస్త్యమైనటువంటి దేవాలయము. ఈ క్షేత్రానికి ఛత్రపతి శివాజీ మహారాజు గారు 400 సంవత్సరాల పూర్వము శ్రీశైలానికి వెళ్ళేటువంటి సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శన చేశాడని చెప్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఛత్రపతి శివాజీ ద్వారా అర్చింపబడ్డటువంటి స్వామి గనక ఛత్రగిరీశుడని. అదేవిధంగా ఛత్రము అంటే గొడుగు. ఈ గొడుగు పట్టుకున్నంత వరకు మనకు ఆ గొడుగును మన చేతిలో పట్టుకున్నంత వరకు అదే ఏ విధంగా అయితే మనకు కాపాడుతూ ఉంటుందో అదే మాదిరి ఎవరైతే భక్తులు స్వామి యందు విశ్వాసాన్ని కలిగి ఉండి స్వామిని ఎవరైతే కొలుస్తూ ఉంటారో అటువంటి వారందరినీ కూడా ఛత్రం మాదిరే స్వామి కాపాడుతాడని చెప్పి ఈ క్షేత్రాన్ని ఛత్రగిరి అని చెప్పి పిలుస్తూ ఉంటారయ్యా. ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యంలో స్వామివారిని నమనరసింహస్వామిగా మనం కొలుస్తూ ఉంటాము. కనుక మంచిగా స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకొని మనసులో ఏమైనా కోరిక ఉన్నట్టయితే ఆ కోరికను వేడుకొని దేవాలయం చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేసినట్టయితే అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంటాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. అదేవిధంగా ఈ క్షేత్రంలో ప్రతి అమావాస్య నందు పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సుమారుగా ఒక 2000 మంది భక్తులు ఆ రోజు సాయంకాలం వేళ స్వామివారిని దర్శిస్తుంటారన్నమాట. స్వామివారికి సప్తనీరాజనము, అర్చన సప్త నీరాజనము, పల్లకీ సేవ, అన్నప్రసాద వితరణ ఇటువంటి కార్యక్రమాలు అమావాస్య నందు దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజు దేవాలయంలో నిద్ర కూడా చేస్తుంటారండి. ఆ విధంగా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు కానీ, మానసిక ఇబ్బందులు, ఇతర ఏ ఇబ్బందులు నాకు తొలగిపోతూ ఉంటాయి అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావనను మనలో
పెంపొందించే విధంగా దేవాలయం మనకు కనబడుతూ ఉంటుంది. కావున మన హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య కృపకు పాత్రలు కావాల్సిన విజ్ఞాపన. జై శ్రీమన్నారాయణ. విన్నారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అత్యంత పురాతనమైన టెంపుల్ ఇది. అండ్ మన హైదరాబాద్కి దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా ఎంతో విశిష్టత ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. సో చాలా మందికి తెలియదు, అందుకే నుంచే నేను మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మరి మీ వంతు సహాయం కూడా నాకు కావాలి. ఎట్లా అంటే లైక్ చేయండి నా వీడియోని, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఈ వీకెండ్లో ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి.